హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ మరికొన్ని గంటల్లో అంటే మహా అయితే 4 రోజుల్లో 120 గంటల తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలింగ్ జరగనుంది ఈ నేపథ్యంలో అంటే గెలుపేవరిది అన్న ధీమా ఇటు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్తో పాటు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులందరూ కూడా గెలుపు ఎవరి వైపు ఉంటుంది అసలు తాము గెలుస్తామా లేదా అన్న టెన్షన్ చాలామందిలో దడపుట్టిస్తుందని తెలుస్తుంది వాస్తవానికి అంటే ఎన్నికలు ముగిసిన 4వ దశలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసినాయి 175 అసెంబ్లీ స్థానాలు 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి పోలింగ్ పూర్తయింది ఇంత సుదీర్ఘ సమయం తర్వాత అంటే ఇంచుమించు 23 రోజుల తర్వాత కౌంటింగ్ జరగబోతున్న నేపథ్యంలో ఈ హై టెన్షన్ ఏదైతే ఉందో మెలోడ్రామా దీన్ని భరించలేక ఇప్పటికే చాలామంది బీపీ టాబ్లెట్లు షుగర్ టాబ్లెట్లు వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ శ్రేణులను ఉద్దేశిస్తూ గత ఎన్నికలతో పోలిస్తే అత్యధికంగా సీట్లు రాబోతున్నాయి దేశం నివరపోయే ఫలితాలను ఆంధ్రప్రదేశ్ చూడబోతుందని చెప్పి ధీమాగా చెప్పి లండన్కు పయనమయ్యారు ఆయన కూడా రేపు 1వ తారీఖున తిరిగి ఆంధ్రప్రదేశ్లో కాల్పెట్టనున్నారు ఇప్పటికే ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఆయన ఏ దేశం పోయిండో తెలియదు ఏ దేశంలో కాలిడిండో తెలియదు కానీ నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఆయన సంబంధించిన కార్యకర్తలు సానుభూతి పరులందరూ కూడా సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడం ఆసక్తికరంగా మారింది ఒకవైపు అంటే కూటమి నేతల్లో గెలుపుపై టెన్షన్ నెలకొన్న నేపథ్యంలో సాలిడ్గా అంటే 3 పార్టీల మధ్య ఓటు మెర్జ్ అనేది సరిగా జరగలేదు బీజేపీకి అండ్ జనసేనకు కేటాయించిన 31 స్థానాల్లో గెలుపు అవకాశాలు లేవన్నది ఇప్పటికే కొంతమంది వేస్తున్న అంచనా ఈ నేపథ్యంలో ఎప్పుడైతే బీజేపీ కూటమిలోకి ఎంటర్ అయిందో అప్పుడే టీడీపీ విజయావకాశాలను దూరం చేసుకుందన్న సమీకరణాలు కూడా వెలువడుతున్న నేపథ్యంలో ముఖ్యంగా కూటమి నేతల్లో టెన్షన్ తారస్థాయికి చేరింది సో ఈ నేపథ్యంలో ఒక వార్త ఆసక్తికరంగా మారిందనమాట ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతుంది కౌంటింగ్కు కౌంట్డౌన్ మొదలైంది వచ్చే నెల 4న ఎన్నికల లెక్కింపు జరగనుంది దీంతో అన్ని రాజకీయ పార్టీలు తమ తరఫున ఏజెంట్లను సిద్ధం చేసుకుంటున్నారు వివరాలను ఎన్నికల అధికారులకు ఇవ్వనున్నారు మరోవైపు ప్రజల నాడి అంతుచిక్కడం లేదు దీంతో గెలుపోవడంల గురించి తెలియక అంతా జుట్టు పీక్కుంటున్నారు ఎన్నికల లెక్కింపు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల్లో గుండెల్లో దడ పెరుగుతోంది ఫలితాలు ఎలా ఉంటాయన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ ఉంది ఫలితాలు ఏమాత్రం అటు ఇటు అయినా భవిష్యత్ ఎలా ఉంటుందో అనే భయం అటు నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ వెంటాడుతుందన్నమాట ఏపీ రాజకీయాలు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే దుర్మార్గంగా ఉన్నాయి రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారనే విషయాన్ని నాయకులు మర్చిపోయారు పరస్పరం శత్రువులుగా చూసుకుంటారు అందుకే భవిష్యత్తుపై భయం ఆందోళన ఎన్నికల ఫలితాన్ని బట్టి ఎవరి భవిష్యత్తు ఏంటనేది ఎవరికి వారు నిర్ణయించుకోవడానికి సిద్ధపడుతున్నారు గతంలో ఎప్పుడు ఇలాంటి రాజకీయ పరిస్థితి చూసుండరు గత 10 ఏళ్లుగా ఏపీ రాజకీయాల్లో విపరీత ధోరణులను చూస్తున్నాం అధికారం అంటే ప్రత్యర్థుల్ని వేటాడమే అనే అవాంఛనీయ కల్చర్ పుట్టుకొచ్చింది అందుకే రాజకీయాల్లో కనీస మర్యాదలు మంటగలుస్తున్నాయి చూడకూడని దారుణాలన్నీ భవిష్యత్తులో ఏపీలో చూడాల్సి వస్తుంది ఎన్నికల ఫలితాలు వెలువడమే ఆలస్యం అవాంఛనీయ ఘటనల్ని చూడవచ్చు అని చెప్పి ఒక వార్త ముఖ్యంగా పల్నాడు వేదికగా జరిగిన హింసాకాండ ఏదైతే ఉందో కొన్ని వందల మంది కార్యకర్తల మీద అటు టీడీపీ కావచ్చు ఇటు వైసీపీ కార్యకర్తలు కావచ్చు కేసులు నమోదైనాయి చాలామంది ఇప్పటికీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి నెలకొందనమాట సో గెలిచేది ఏ పార్టీ అయినా సరే అవతలి ప్రత్యర్థి పార్టీకి డేంజర్ సిగ్నల్స్ పంపినట్టే అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది ఒక రకమైన శుద్ధ రాజకీయం అయితే ఆంధ్రాలో ఏర్పడింది దీనికి కారణం చంద్రబాబు నాయుడు అన్నది క్లియర్ ఇండికేషన్ ఎందుకంటే పల్నాడులో ఎప్పుడూ లేనంతగా ఓటేసిన వాళ్ళని వైసీపీకి ఓటేసిన వాళ్ళం అధికార పార్టీకి ఓటేసామని చెప్పుకోవడమే తప్పైపోయిన నేపథ్యంలో ఇళ్లలోకి వెళ్ళి కొంతమంది పిల్లలను కార్యకర్తలను కాళ్ళు నరికిన సందర్భాలను కూడా మనం చూసినాం ఇంతటి దిక్కుమాలిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఇంతటి దిక్కుమాలిన స్థితికి ఆంధ్రప్రదేశ్కు నెట్టేసిన నీచ చరిత్ర చంద్రబాబుదని ఖచ్చితంగా చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో కౌంటింగ్ తర్వాత భవిష్యత్తు ఎట్లా ఉంటుందన్నది ఇప్పటికే ఊహకందకుండా ఉందన్నమాట సరే ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా జరిగే ఎన్నికల సంగతి పక్కన పెడితే ఏదో ఒక పార్టీనే గెలుస్తుంది ఒకటే నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు కానీ మిగతా వాళ్ళంతా ఇబ్బంది పడాల్సిన దుస్థితి ఎందుకు అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం అనమాట దీనికి ఆద్యుడు చంద్రబాబే ఎందుకంటే పల్నాడులో ఎప్పుడూ లేనంతగా ఈ రకమైన రాజకీయ హింసాకాండకు తెరలేవడానికి ముఖ్యంగా అంటే ఈ సీన్ అడ్డం పెట్టుకొని టీడీపీ శ్రేణులు చేసిన అరాచక పర్వం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళ ముందు ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ మీద వచ్చే ఫలితాల మీద ఇప్పటికే నాయకుల్లో పార్టీ శ్రేణుల్లో దడబుట్టిస్తున్నాయన్నమాట సో తీర్పు ఎటువైపు మొగ్గు చూపుతుంది
ఎవరికి ఆంధ్ర ప్రజలు పట్టం కడతారు, రిమైనింగ్ వర్గం ఎట్లాంటి ప్రమాదకర పరిస్థితులకు వెళ్తారన్నది 4 తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.